హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ముందుగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఐ విష్ యూ ఆల్ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ 2026. ఇక్కడ మా అపార్ట్మెంట్లో మంచిగా బాగా చేశారు. సో మంచిగా సెలబ్రేషన్స్ అయినాయి. మా సిస్టర్ వాళ్ళు వచ్చారు. సో కొత్త సంవత్సరం చాలా హ్యాపీగా అయితే స్టార్ట్ అయింది. సో మన ఛానల్లో కూడా నేను మీకు లాస్ట్ డిసెంబర్లోనే చెప్పినట్టుగా హోమ్ టూర్ వీడియో జనవరిలో అంటే మీకు న్యూ ఇయర్లో వేస్తానని చెప్పాను కదా. సో ఇవాళ మన వీడియో వచ్చేసి హోమ్ టూర్ అనమాట. సో మరి వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ రోజు నా యొక్క జ్యువెలరీ డీటెయిల్స్ అయితే మీతో షేర్ చేస్తాను. లక్ష్మీదేవి థీమ్తో ఉన్నటువంటి బ్యాంగిల్స్ అనమాట. ఒరిజినల్గా మనము గోల్డ్లో కొనాలంటే ఖచ్చితంగా ఈజీగా 7-8 లక్షలు అవుతాయి. ఇప్పుడు ఇంత సైజ్ బ్యాంగిల్స్ మనం కొనుక్కోవాలంటే చాలా రీజనబుల్ ప్రైస్లో మనము ఇలా కొనుక్కొని వేసుకొని కూడా ఈ రోజుల్లో ఉన్న బంగారం రేటుకి హ్యాపీగా అవ్వచ్చు. సో మీకు ఈ మోడల్ నచ్చి తీసుకోవాలన్నా ఇది వచ్చేసి విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఉన్నటువంటి దశావతారం సెట్ అనమాట. సో ఇయర్ రింగ్స్ అలాగే లాకెట్లో ఉన్న డిజైన్ సేమ్ ఉంటుంది. మీరు ఒకవేళ తీసుకోవాలి అంటే లావణ్య కలెక్షన్స్ అనే పేజ్ నుంచి తీసుకున్నాను. తన ఇన్స్టాగ్రామ్ పేజ్ డీటెయిల్స్, ఈవెన్ తన దగ్గర రీసెల్లర్గా కూడా జాయిన్ అయ్యి మీరు బిజినెస్ చేసుకోవచ్చు. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ఆ సంబంధించిన వివరాలన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇలా ఎవరైనా చెక్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్ అండ్ పిన్ కామెంట్ చెక్ చేయండి. ఇప్పుడైతే మన హోమ్ టూర్ చూసేసేద్దాం రండి. ఇష్టమైనటువంటి తిరుమల కొండల వ్యూతో స్టార్ట్ చేద్దాము. సో మా అపార్ట్మెంట్ బయటకు వచ్చాక చూస్తే ఇలాగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఎప్పుడు మబ్బుగా ఉంటూ ఉంటుంది. అండ్ ఇటు మాకు సైడ్ ఒక ఫ్లాట్ ఉంది, ఇంకా ఎవరు రాలేదు రండి. సో ఇది వచ్చేసి మా ఫ్లాట్. జనవరి 1నే మా ఓనర్ వాళ్ళు ఈ యొక్క వర్క్కి పంపించారు. ఇంతకుముందు లేదు మేము జాయిన్ అయినప్పుడు. సో సేఫ్టీ కోసం రిక్వెస్ట్ చేశాము. మాకు ఇలాగ గేట్ అయితే పెట్టించారు, గ్రిల్ గేట్. ఎంట్రన్స్ దగ్గర సింపుల్గా ఇలాగ ప్లాంట్ అయితే పెట్టుకున్నాను. గాలి వచ్చినప్పుడు భలే ఊగుతూ ఉంటుంది, చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఇంకైతే ఇప్పుడు హాల్లోకి వెళ్ళిపోదాం రండి. మనం లోపలికి రాగానే ఇటు లెఫ్ట్ సైడ్ ఒక చిన్న కీ స్టాండ్ ఉంటే దానికి మన దగ్గర ఉన్న ఈ చిన్న హోమ్ డెకోర్ పీస్ని ఇక్కడ అరేంజ్ చేసుకున్నాను. అండ్ రైట్ సైడ్ వచ్చేసి ఇట్లాగా దీవాన్ కాట్ పెట్టుకున్నాను. మనం ఇలా కూడా వేసుకోవచ్చు, కానీ ఇలా అయితే కొంచెం ఎక్కువ స్పేస్ ఉన్నట్టుగా ఉందని చెప్పేసి ఇలా సర్దుకున్నాను. అండ్ ఇటు వచ్చేసి 4 చైర్లు. సోఫా సెట్ ఉంటే చాలా బాగుండేది, కానీ ఎప్పుడు ట్రాన్స్ఫర్స్ అవుతూ ఉంటాం కదా, హెవీ అవుతుంది లగేజ్ అని చెప్పేసి ఎప్పుడు స్కిప్ చేసుకుంటానే వస్తాం దాన్ని. చిన్నగా టీపాయ్ ఇక్కడ పెట్టుకున్నాను. ఇంతే, ఇంకా మనకి హాల్ ఎక్కువ ఏం లేదు, ఈ డైమెన్షన్స్లోనే ఉంటుంది. మధ్యలో ఇట్లా పార్టిషన్ ఇచ్చారు. ఈ ప్రొఫైల్ లైటింగ్ అండ్ పైన ఇలా ఇచ్చారనమాట. లైటింగ్ అండ్ సీలింగ్ చాలా బాగుంటుంది. అండ్ దానికి తగినట్టుగా మనకి ఫ్యాన్ కూడా డిజైన్ చేశారు. ఇంకా ఆపోజిట్ వచ్చేసి ఈ విధంగా డిజైన్ చేసి పక్కనే పూజా రూమ్ ఇచ్చారు. సో ఆ పూజా రూమ్ నుంచి ఇలాగ మనకి ఇంట్లోకి రాగానే రైట్ సైడ్ ఈ విధంగా టీవీ యూనిట్ అయితే డిజైన్ చేశారు. ఇక టీవీని యాజ్ యూజువల్ మనం వచ్చే ముందు తీసుకున్నాం కదా, అది ఇక్కడ ఫిక్స్ చేసేసుకున్నాము. ఈ చెట్టు ఇంతకుముందు వాడేదాన్ని కదా, పాత ఇంట్లో కన్వీనియన్స్ లేదని ఇక్కడ ఇలా బాగుందని చెప్పేసి ఇలా ఫిక్స్ చేశాను. అండ్ ఈ చిన్నది కూడా హ్యాంగ్ చేసేదాన్ని కదా, వెల్కమ్ టు అవర్ హోమ్ అని. సో దాన్ని ఇక్కడ కొంచెం స్విచ్ బోర్డ్ కవర్ అయ్యేలాగా అడ్జస్ట్ చేసుకుని రిమోట్ స్టాండ్ పెట్టేశాను. సింపుల్గా అంతే. ఇంకా ఈ వీటిల్లో ఏంటంటే మనము చాలా రేర్గా వెతుక్కునే వస్తువులు ఇక్కడ పెట్టాయి, ఎందుకంటే ఎక్కడో పెడితే అస్సలు దొరకవు అని చెప్పేసి ఈజీ యాక్సెస్ ఉంటుందని చెప్పేసి ఇక్కడ పెట్టుకొని ఇందులో జ్యువెలరీ అవన్నీ కూడా పెట్టేసుకున్నాను అనమాట. సో ఇవ్వండి, జ్యువెలరీ బాక్సెస్ అన్నీ కూడా ఇక్కడ పెట్టేశాను. ఇంకా ఇది మొత్తం మనకి పూజా యూనిట్. పైన దేవుడి పటాలు అవి పెట్టుకొని, ఇదేంటంటే చిన్నగా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి కొంచెం ఎక్కువ స్పేస్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మనం ఇంకా ఎక్కువ ఖాళీ ఉంటుందన్నమాట. సో మన ఇంట్లో ఉండే పూజా ఐటమ్స్ అన్నీ రేర్గా తీసుకునేవి కింద పెట్టుకోవచ్చు, రోజువారీ అవసరమయ్యే ఇక్కడ పెట్టుకోవచ్చు, బుక్స్ అలాంటివి దీంట్లో పెట్టుకోవచ్చు. అండ్ పూజ చేసుకోవడానికి కావాల్సినంత స్పేస్, చక్కగా ఇక్కడ చైర్ వేసుకుని కూర్చొని చేసుకోవచ్చు, బాగుంటుంది. అండ్ ఇందులో యాజ్ యూజువల్ బుక్స్ మిగతా ఐటమ్స్ అన్నీ ఉంటూ ఉంటాయి కదా, ఇక్కడ పెట్టేశాను. ఈ చిన్న దాని మీద ఏం పెట్టాలో తెలియక ఈ చిన్న స్మైలీ బొమ్మతోటి కొంచెం దాన్ని బోడిగా లేకుండా అరేంజ్ చేసి పెట్టాను అనమాట. అండ్ ఇది వచ్చేటప్పుడు మా హస్బెండ్కి వాళ్ళ స్టాఫ్ వాళ్ళు ఇచ్చారు. మనం దీన్ని ఆన్ చేసుకుంటే మంచిగా మంత్రం వస్తూ ఉంటుంది. ఇలాగ లైటింగ్తో పాటుగా మంత్రం కూడా వస్తుంది. సౌండ్ పెట్టుకోవచ్చు, సౌండ్ కూడా తగ్గించుకోవచ్చు. అండ్ హాల్లో నుంచి ఇలా ఇటు వచ్చాక ఇక్కడ ఇచ్చిన పార్టిషన్లో కింద కొంచెం స్టోరేజ్ ఇచ్చారు. సో కొన్ని డెకోర్ ఐటమ్స్ అలాంటివి ఉన్నవన్నీ కూడా ఇక్కడ పెట్టేశాను అనమాట. అండ్ ఇక్కడ మన టేబుల్ ఉండేది కదా, కంప్యూటర్ టేబుల్, దాని మీద ఇలాగా ఈ గ్రీన్ మ్యాట్ ఉంటే కింద ఎందుకని చెప్పేసి ఇక్కడ వేసేసి చిన్న
ఏదైనా వీడియో షూట్కి హెల్ప్ అయ్యే విధంగా ఉంటుందని చెప్పేసి అలా అరేంజ్ చేసుకున్నాను. సో ఇది కంప్లీట్ హాల్ వ్యూ అనమాట. మనం ఇక్కడ నుంచి వచ్చిన తర్వాత ఇటు దీవాన్ సెట్ ఉంటుంది, ఇటు టీవీ యూనిట్, ఇక్కడ పూజా యూనిట్, అండ్ ఇలా వచ్చేస్తే మనకి డైనింగ్ ఏరియాలోకి వస్తాము. ఇవన్నీ కూడా క్లోజ్డ్ కబోర్డ్స్ ఇచ్చారు. పైన అంతా కూడా గ్లాస్ వేర్ ఇచ్చారు. ఇంతకుముందు రాగానే అయితే ఉన్న సామాన్కి కావాల్సిన షెల్ఫ్లు నేను బాగా పెట్టేశాను, కానీ అస్సలు బాగాలేదని చెప్పి తర్వాత మళ్ళీ టైం తీసుకొని డిసెంబర్లో మొత్తం అన్నీ కూడా నీట్గా సర్దేశాను. కొన్ని ఖాళీగా ఉంచాను అనమాట, అవసరమైతే మళ్ళీ ఎప్పుడైనా పెట్టుకోవచ్చులే, అన్నీ ఫుల్ చేయడం ఎందుకని. ఇక్కడ మన కొటేషన్స్ అంతకుముందు మీకు, సో అవన్నీ కూడా ఇక్కడ పెట్టాను. అండ్ మా వాడి ఇమేజ్ అండ్ మా ఫ్యామిలీ పిక్, ఇవేవో డైనింగ్ ఏరియాకి సంబంధించినవి కొన్ని ఇక్కడ పెట్టాను. మోస్ట్లీ మనకి కొంచెం క్రాకరీ ఐటమ్స్ ఇక్కడ పెట్టుకున్న తర్వాత ప్లాస్టిక్ ఉండే ఐటమ్స్ ఉంటాయి కదా, ప్లాస్టిక్ లేకుండా ఎవరింట్లో ఉంటాయి చెప్పండి, అలాంటివన్నీ కూడా ఇందులో పెట్టేశాను అనమాట. అవసరమైతే వెంటనే తీసుకోవచ్చు అని. ఇంకా ఇటు మనకి ఈ డైనింగ్ ఏరియా నుంచి ఇటు వస్తే డైనింగ్ టేబుల్ పెట్టుకున్నాము. ఇక్కడ మనకి హ్యాండ్ వాష్ ఏరియా ఇచ్చారు, పెద్దగా టైల్స్ వేసేసి. ఇది కూడా ప్రొఫైల్ లైటింగ్ వస్తుంది అనమాట. మనకి 3 టైప్స్ ఆఫ్ లైట్స్ వస్తాయి, 1 2 3, మళ్ళీ చేస్తే ఆఫ్ అయిపోతుంది. సో ఇక్కడ ప్రొఫైల్ లైటింగ్. అండ్ ఇక్కడ ఇందులో మొత్తం ఏంటంటే మనం ఇంట్లో వాడుకుంటూ ఉంటాం కదా కవర్స్, అవి ఎమర్జెన్సీగా బయటకు వెళ్ళేటప్పుడు, సో అవన్నీ కొంచెం మనకి వాష్ ఏరియాలో యూజ్ చేసే ఐటమ్స్ అన్నీ కూడా ఈ కబోర్డ్స్లో పెట్టేశాను. ఇది కంప్లీట్గా డైనింగ్ ఏరియా మనకి. అండ్ మీ అందరూ తెలిసిందే కదా, రీసెంట్గా వెళ్ళినప్పుడు తిరగలు తెచ్చాను, దాన్ని అయితే ఇక్కడ పెట్టుకున్నాను అనమాట. సో కంప్లీట్ వ్యూ అయితే ఇది. మనం ఇప్పుడు హాల్లో నుంచి డైనింగ్ ఏరియాలోకి వచ్చాం. డైనింగ్ ఏరియాలో నుంచి ఇప్పుడు బెడ్రూమ్లోకి వెళ్దాం. సో ఇది మాస్టర్ బెడ్రూమ్, ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట. మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్దాం రండి. సో ఇక్కడైతే పెద్ద బెడ్ వేసుకున్నాము. అండ్ ఇది వచ్చేసి కిడ్స్ది. ఇంతకుముందు అవతల బెడ్రూమ్లో వేసాను, కానీ అది కొంచెం ఖాళీగా ఉండాలని చెప్పేసి ఈ బెడ్ని కూడా ఇక్కడే అడ్జస్ట్ చేసుకున్నాను, నడవడానికి పర్వాలేదు, ప్లేస్ ఉందని చెప్పేసి. అండ్ ఇలా లోపలికి వచ్చిన తర్వాత డ్రెస్సింగ్ ఏరియా ఇలా ఇచ్చారనమాట. మనకి కింద స్టోరేజీ ఉంటుంది, పైన మిర్రర్ ఓవల్ షేప్లో ఇచ్చారు. చక్కగా కూర్చొని చేసుకోవచ్చు అని చెప్పి ఇవి ఇంతకుముందు వీడియోస్ కోసం సైడ్గా కొనుక్కున్న ఐటమ్స్ని ఇప్పుడు సిట్అవుట్ ఏరియాలో యూస్ చేస్తున్నాను అనమాట. సో ఇట్లా పెద్ద మిర్రర్ రావడం వల్ల మంచిగా రెడీ అవ్వచ్చు. ఉన్న ఐటమ్స్ అన్నీ ఇందులో పెట్టేశాను. ఇంకా ఎక్స్ట్రా ఉన్నవన్నీ కూడా కింద స్టోరేజ్లో సర్దేశాను. సో ఇది. అండ్ ఈ చిన్న బెడ్ ఆల్రెడీ ఇంతకుముందు పిల్లల కోసం ఉంచిందే, తీసేద్దాం అనుకున్నాం కానీ స్పేర్గా ఉంటుందిలే అని చెప్పేసి మళ్ళీ దాన్ని తెప్పించి ఉంచుకున్నాను. అండ్ ఇంకోటి మేము చేసుకున్నది కూడా ఏంటంటే మనకు ఓన్లీ ఆ స్టీల్దే ఇచ్చారు. సో ఇది కూడా మా దగ్గర ఆల్రెడీ ఉన్నది, ఫిక్స్ చేయించుకున్నాం అనమాట, ఎక్స్ట్రా కావాలి కదా. బెడ్రూమ్లో నుంచి ఇలా పక్కకు వస్తే మనం సెకండ్ బెడ్రూమ్లోకి వెళ్ళిపోతాం. ఇది కూడా ఇంతకుముందు వీడియోస్ కోసం అని చూసి ఆర్డర్ చేసిన పిల్లో అనమాట. సో షో పీస్ అంతే. అండ్ మన టాల్ ఆర్గనైజర్ ఇంతకుముందు కిచెన్లో ఉండేది, ఇప్పుడు బెడ్రూమ్లోకి వచ్చేసింది. కిచెన్లో మనకు అవసరం పడలేదన్నమాట. ఇంకా ఇది వచ్చేటప్పుడే మంచిగా ప్యాక్ చేసేసాము, ఎందుకంటే అంతకుముందు హాల్లో ఏసీ పెట్టాం, కానీ ఈ ఇంట్లో ఏంటంటే బెడ్రూమ్లోనే ఏసీ పెట్టించేసాము. అవసరమైనప్పుడు ఓపెన్ చేయొచ్చులే అని చెప్పేసి ఆ బబుల్ ర్యాప్ తీయకుండా అలాగే ఉంచేశాను. నా బాల్కనీ డోర్ అనమాట. ఇంకా ఇక్కడ అన్నీ కూడా ఇక కబోర్డ్సే. ఇవన్నీ కూడా బట్టలు తెలిసిందే కదా మీకు, ఎన్నోసార్లు చూసుంటారు. అండ్ మనకి ఇక్కడ కూడా ఒక స్టడీ టేబుల్ లాగా ఇచ్చారు. ఇది ఎప్పుడు మన ఇంట్లో ఉండే చైరే కదా, మా హస్బెండ్ది ఇక్కడ వేసుకొని ఇంకా నా ల్యాప్టాప్ అవన్నీ కూడా ఇక్కడ సెట్ చేసుకున్నాను. మనం రాసుకుని చాట భారతం అంతా కూడా చేసేది తక్కువ, రాసేది ఎక్కువ, అన్నీ కూడా రాసి పెట్టుకున్నా మర్చిపోతానని. సో ఇక్కడ కూడా హ్యాంగ్ చేసుకోవడానికి ఎక్స్ట్రా హ్యాంగర్ పెట్టించుకున్నాము. సో నా యొక్క మహాభారతాలు రామాయణాలు రాస్తుంటాను అనమాట వర్క్ చేయడం కోసం, అది ఇక్కడ ఉంది. అండ్ ఇది అండి సింపుల్గా. ఇంకా దీంట్లో తీస్తే మీరు ఎన్నోసార్లు నేను బట్టలు ఆర్గనైజ్ చేసే వీడియో చూసే ఉంటారు. సో మోస్ట్లీ అవే ఉంటాయి అన్నమాట. ఇట్లా అన్నీ శారీసు, కర్టెన్స్, అవసరం లేనివి అన్నీ కూడా ఇందులోనే సర్ది పెట్టేశాను. అండ్ ఇది వచ్చేసి అటాచ్ టాయిలెట్. మొత్తానికి మీరు అడిగారు కాబట్టి చూపించాను. అండ్ ఫుల్ వ్యూ చూపిస్తాను చూడండి. ఇలా ఉంటుంది. ఏదన్నా వర్క్ చేసుకోవాలన్నా కొంచెం ఖాళీ ఉండాలని చెప్పేసి అంతకుముందు మంది పెద్ద బెడ్ ఉండేది కదా, అది తీసేసాను. సో ఇప్పుడు కొంచెం తిరగడానికి ఖాళీగా ఉంటే అమ్మయ్య పర్వాలేదు, కొంచెం ఖాళీ ఉందన్న హ్యాపీనెస్ ఉంది నాకు. సో దిస్ ఈజ్ ద స్మాల్ బెడ్రూమ్. ఇప్పుడైతే మనము బెడ్రూమ్ చూసాం కదా, కంప్లీట్ వ్యూ. బాల్కనీ కూడా చూసేద్దాం రండి. దీంట్లో వచ్చేటప్పుడు చెల్లి వాళ్ళు కొన్ని మొక్కలు తీసుకొచ్చారు అండ్ నేను కూడా కొన్ని పెట్టాను. సో అవన్నీ కూడా ఇక్కడ
పెంచుతూ ఉన్నాను. మంచిగా పెరిగిన తర్వాత మీకు తప్పకుండా అప్డేట్ చేస్తా. అండ్ కొన్ని వేస్ట్ ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ పెట్టేశాను. ఎక్స్ట్రా సిలిండర్ కిచెన్లో లేకుండా ఇక్కడ పెట్టేశాను అనమాట. కరెక్ట్ ప్లేస్ సరిపోయింది అని. ఇంకా కొంచెం ఎక్స్ట్రా మట్టి ఉంది మనకి. అండ్ ఈ మొక్కల్లో మీరు చూస్తే వీట్ గ్రాసు, వంకాయ చెట్లు పెట్టాను. ఇందులో బచ్చలు కూడా ఉందంట, మరి నాకు తెలియదు, ఏదో పెద్దగా అయితే చూసి మీకు చెప్తా. అండ్ మనం పెంచిన కొత్తిమీర, ఇంకా మిగిలినవి తెలిసిందే కదా, లెమన్ గ్రాసు, వాము చెట్టు, రోస్మేరీ, తమలపాకు. అవి పెద్దగా పెరగలేదు, బట్ స్టిల్ ఓకే, అలాగా సస్టైన్ అవుతూ ఉన్నాయి. అవి మంచిగా అయినప్పుడు మీకు చెప్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ కూడా బ్యాక్ సైడ్ ఒక ఇలా ఇచ్చారు టాల్ కబోర్డు. దీంట్లో యాక్చువల్గా వాళ్ళు మనకేంటంటే అన్నీ ఊడ్చేవి స్టిక్స్ పెట్టుకోవచ్చు, కానీ నేను వేరే ఐటమ్స్ సర్దేశాను. దాంట్లో మనకి చీపుర్లు, స్టిక్స్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఇచ్చారు, కానీ ఇక్కడ పెట్టామనుకోండి, ఇక్కడ నుంచి తీసుకోవడం కోసం బెడ్రూమ్లోకి వచ్చి తీసుకోవాలి. సో దానికంటే మనకి కిచెన్ సైడ్ ఉన్న వాష్ ఏరియాలో పెట్టుకుంటే ఈజీ యాక్సెస్ ఉంటుంది కదా అని చెప్పేసి నేను ఇందులో వేరే ఐటమ్స్ పెట్టుకున్నాను. ఇట్లా హాల్కి పక్కనే వచ్చిందనమాట మా కిచెన్. ఇంకా పెద్దగా ఉందని చెప్పేసి కర్టెన్ కూడా పెట్టించేసుకున్నాను, ఈజీగా ఉంటుందని. సో ఇప్పుడు కిచెన్లోకి వెళ్దాం రండి. కిచెన్లోకి ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ ఇలాగా అంత కబోర్డ్ సిస్టమ్ ఉంటుంది. ఒకసారి వ్యూ చూపించేస్తాను చూడండి. ఇలా కంప్లీట్గా యూ షేప్లో కబోర్డ్స్ అయితే ఇచ్చారు. సేమ్ పైన కూడా ఈ విధంగా మనకి కంప్లీట్గా కబోర్డ్స్ ఉన్నాయి. కాబట్టి మీకు నా దగ్గర ఉన్న ఎక్స్ట్రా కిచెన్ ఐటమ్స్ అన్నీ కూడా పైన పెట్టేయడం వల్ల ఎక్కువ క్లమ్జీ లేకుండా నేను ఇంట్లో వాడుకునే వస్తువుల్ని ఈ కింద చూస్తున్నారు కదా, ఈ కబోర్డ్స్లో పెట్టేశాను. మొత్తం ఇట్లా సర్దేసుకున్నాను. అండ్ ట్రే, ఈ రెడ్ కలర్ ఆర్గనైజర్ మీకు ఎప్పుడు తెలిసిందే, ఉల్లిపాయలకి, టమాటాలకి, ఫ్రూట్స్కి వాడుతూ ఉంటాను. అండ్ ఇక్కడ మనకి సైడ్ ప్యాంట్రీ యూనిట్ ఇచ్చారు. ఐటమ్స్ అన్నీ కూడా ఇది ఇట్లా పైకంటే వెళ్తుంది, అంతా పైకి అనేసేసి 2 షెల్ఫ్స్ ఉంటాయి. మొత్తం అన్నీ కూడా నీట్గా సర్దేసి పెట్టుకోవచ్చు. అండ్ మీలో చిమ్నీ కూడా చాలామంది అడిగారు. ఇది చిమ్నీ వచ్చేసి వీళ్ళు ఎలికాది పెట్టారు. సో ఇలా డిజైన్ చేశారు స్టవ్ మీద. ఇటు వచ్చేసి ఈ కొంచెం విజిబుల్గా ఉండే కబోర్డ్స్ అవడం వల్ల మనం పెట్టిన డబ్బాలన్నీ కూడా ఎంత బాగా కనబడుతున్నాయి చూడండి. ఇక్కడ వాటర్ ప్యూరిఫైయర్ పెట్టించుకున్నాను. ఇవి గిన్నెలన్నీ మంచి కడిగేసి మన రైస్ కుక్కర్ని, మిక్సీని, మన రోకల్ని ఇక్కడ పెట్టాను. ఇంకా నీట్గా సర్దొచ్చు, కానీ ప్రతిదీ కనిపించకుండా పెట్టడం కష్టం కదా, అందుకని కొన్ని కనిపించేలాగా నీట్గా సర్దేసుకున్నాను. ఈ ఐటమ్స్ అన్నీ ఇలా ఉన్నాయి. ఇక్కడ కొన్ని గ్రాసరీస్, అండ్ ఇటు సైడ్ ఓవెన్, మైక్రోవేవ్, ఎయిర్ ఫ్రైయర్, కెటిల్, మిగతా ఐటమ్స్ అన్నీ దీంట్లో ఉంటాయి. ఇంక ఇటు వచ్చాక వాష్ ఏరియా అనమాట. ఈ గ్రిల్ కూడా మనకి రీసెంట్గా పెట్టారు, Jan 1st. ఎక్స్ట్రా ఉన్న ఐటమ్స్, డిష్ వాషరు, వాషింగ్ మెషిన్, డస్ట్బిన్, ఎవ్రీథింగ్ ఇక్కడ సెట్ చేశాను. ఇక్కడ కూడా మనకి స్టోరేజ్ ఇచ్చారు. సో ఇదండి ఇవాళ మా యొక్క సింపుల్ హోమ్ టూర్. ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు నచ్చిందా లేదా అనేది కూడా కామెంట్స్లో రాయండి. ఏమైనా సజెషన్స్ ఉన్నా కూడా పర్వాలేదు. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి. మీరు ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇందాక చెప్పినట్టుగా ఈ జ్యువెలరీ డీటెయిల్స్ ఏమైనా కావాలి అనుకుంటే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, తనని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. రీసెల్లింగ్ కూడా చేసుకుని మీరు బిజినెస్ అయితే చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.